అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే హెయిర్ నల్లగా ఇంకా అలాగే ఒత్తుగా పెరగడానికి, తొందరగా ఫాస్ట్గా ఎదగడానికి ఏదైనా ఒక చక్కటి హెయిర్ ఆయిల్ అయితే చూపించాలి అని అనుకున్నాను. అందుకే ఈ రోజు వీడియోలోని ప్రత్యేకించి హెయిర్ ఒత్తిగా నల్లగా ఇంకా అలాగే తొందరగా పొడుగ్గా ఎదగడానికి ఒక చక్కటి హెయిర్ ఆయిల్ కాంబినేషన్ అయితే నేను ఇక్కడ చూపించబోతున్నాను. హెయిర్ ఆయిల్స్ లోనే మనం ఇంట్లో చేసుకోదగ్గ కాంబినేషన్స్ ఏంటంటే అవి ఎవరికి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనేది మన ఛానల్లో అయితే చూపిస్తున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ తెలిసిందే, ఇదివరకట్లోని మన ఛానల్లోని హెయిర్ ఆయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నాను. ప్రతి హెయిర్ ఆయిల్ అనమాట ఎవరికైతే తెల్లగా అయిపోయిందో అటువంటి వారికి పనిచేయదు. తెల్లగా అవ్వబోతుంది అనేవాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ ని యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది నల్లగానే ఉంటుంది, తొందరగా తెల్లబడకుండా ఆ కలర్ మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఇందులో ఏంటంటే వేయాలి, ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. మరి సో ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మందార పువ్వులు, గోరింటాకు, కరివేపాకు, ఇంకా అలాగే గుంటగలగరాకండి, భృంగరాజ్ అంటారు కదా, ఇది నల్లబరచడంలో నెంబర్ 1 అనమాట. మరి ఇవన్నీ మీకు ఎలా తెలిసాయండి అని అంటే, మా ఇంటి పక్కన కేరళ వాళ్ళు అయితే ఉంటారండి. ఆ ఆంటీ అయితే నాకు సజెస్ట్ చేశారనమాట ఈ రకంగా చేసుకోమని. ఇదివరకట్లో చేసుకున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఆషాఢ మాసం కదండి, గోరింటాకు అయితే నూరుకొని వండించుకున్నాను అనమాట. ఈ వీడియో అయిపోగానే పెట్టేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఒక బౌల్లోని మనము క్లీన్ అండ్ నీట్ బౌల్ అయితే తీసుకోవాలి, ఏమాత్రం తడి అయితే ఉండకూడదు. అండ్ అందులోని పారాషూట్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్నే వేసుకోవాలండి. దీనికి మీరు మిల్లు పట్టించుకునేది అయితే కొంచెం తేడాగా ఉంటుందన్నమాట, జుట్టు ఊడే ఛాన్స్ ఉంటుంది. మిల్లు పట్టించుకోకుండా ప్యూర్ కోకోనట్ ఆయిల్ మనము పారాషూట్ తెచ్చుకొని అందులోని ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కటిగా అన్నీ వేసేయాలి. ఎప్పుడు కూడా హీట్ ఎక్కక ముందే మనం ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఎండలోనైతే ఆరబెట్టకండి, మీరు నీళ్ళలోనే చక్కగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. మనం ఇక్కడ ఇన్ఫ్యూజన్ చేసి ఆయిల్ని ప్రిపేర్ చేయట్లేదు, ఓన్లీ హీట్ చేసి మనం ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇన్ఫ్యూజన్ మెథడ్లోని మనకి ఏంటంటే ఎండలో పెట్టి తీయవలసి ఉంటుంది ఒక 10 days పాటు. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఆయిల్లోకి అదంతా కూడా న్యాచురల్గా దిగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామా అని అంటే ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి మనము ఆయిల్లోని డైరెక్ట్గా వేసి హీట్ చేస్తున్నాం అనమాట. ఈ ఆయిల్ని ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. గుంటగలగరాకు మనకి రైతు బజార్లోనైతే దొరికేస్తుంది. అలాగే మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు సిమ్మర్లోనైతే ఉంచాలి, ఎట్టి పరిస్థితుల్లోని హై ఫ్లేమ్లోనైతే చేయకూడదు. సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మనం మెల్లగా కలుపుతూ ఉండాలండి. అవి దగ్గరికి అయిన తర్వాత ఆపేసుకోవాలన్నమాట. అంతే, అది చల్లారబడిన తర్వాత మనము ఎలాగైతే ఉపయోగిస్తామో ఆయిల్ని ఎలాగైతే రాసుకుంటామో అదే విధంగా రాసుకోవాలి. అలాగే ఇందులో చారెడు మెంతులు కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అన్ని గుప్పెళ్ళు అయితే తీసుకున్నాను, ఒక్కొక్క గుప్పెడు తీసుకొని వేసుకున్నాను. లాస్ట్లో మెంతులు కూడా వేసుకుంటున్నాను. అయితే కొంతమందికి కరివేపాకు పడదండి, కరివేపాకు పడని వాళ్ళు కరివేపాకుని అవాయిడ్ చేసేయండి, మిగతావన్నీ వేసి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ ఒక్కటి రాసుకుంటే సరిపోదండి, తలకు స్నానాలు కూడా ముఖ్యం. ఇక్కడ తలకు స్నానాలు అని అంటే మనం వారానికి ఒక 2 సార్లు లేదంటే ఒకసారి తప్పనిసరిగా చెయ్యాలి. కొంతమంది చేయని వారు ఉంటారు, కొంతమంది ఎక్కువ తలకు స్నానాలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే మీరు కంపల్సరీ వారానికి ఒకసారో లేదంటే 2 వారాలకు ఒకసారో ఏదో ఒక ప్యాక్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే అయిపోయింది, ఇది ఆపేసి చల్లార్చిన తర్వాత వడగట్టుకోవడమే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రకంగానైతే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ హెయిర్ ఆయిల్ని. మరి ఈ హెయిర్ ఆయిల్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.